తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. హన్మకొండలోని టీజీఎన్పీడీసీఎల్ కార్యాలయం, వరంగల్లోని తెలంగాణ ట్రాన్స్కో జోనల్ కార్యాలయం ముందు విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెకు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మద్దతు తెలిపారు. ఆర్టిజన్ల సమస్యల పరిష్కారం కోసం కనీసం చర్చలు జరపకపోగా ఆర్టిజన్లను టర్మినేట్ చేస్తామంటూ నోటీసులు పంపడం సరికాదన్నారు. ఒక్క కార్మికుడిని టర్మినేట్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టర్మినేట్ చేస్తామని దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. సమస్యల పరిష్కారం కోసం, తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ ఆర్టిజన్లు, అదేవిధంగా పీస్ రేట్ కార్మికులు, అన్మ్యాన్డ్ కార్మికులంతా కూడా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. 8వ రోజుకు నిరవధిక సమ్మె చేరుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. యాజమాన్యం ఏదైతే విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల పట్ల విద్యుత్ యాజమాన్యాలు కూడా ఒక ఉక్కుపాదం మోపేటువంటి కార్యక్రమాన్ని తెలియజేస్తున్నటువంటి సందర్భం, టర్మినేషన్ చేస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కార్మికుల సమ్మె 8వ రోజు సమ్మెకు దాస్యం వినయ్ భాస్కర్ గారు, ప్రభుత్వ మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ గారు మీరు కూడా మద్దతు అందించినటువంటి పరిస్థితి, టెంట్ వేసుకునే అవకాశం కూడా కల్పించినటువంటి సందర్భం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం హక్కుగా ఉంటుంది. ట్రాన్స్కో దగ్గర ఈ పరిస్థితి, జెన్కో దగ్గర కనీసం మండు టెండలో వాళ్ళు నిరసన దిగేటువంటి క్రమం. మరోవైపు టెర్మినేషన్కి సంబంధించినటువంటి నోటీసు, రేపు ఉదయం 11 గంటల వరకు విధుల్లో చేరకుంటే మిమ్మల్ని టర్మినేట్ చేస్తామని నోటీసులు ఇవ్వడం ఎట్లా వస్తుంది? తెలంగాణలో విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్, అన్మ్యాన్డ్ మరి జాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తమ న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం చేస్తున్నటువంటి పోరాటం ఈరోజు 8వ రోజుకు చేరటం, మరి దానికి మా పార్టీ తరఫున పూర్తి సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఏ వర్గానికైనా కూడా ఆ సమస్యల సాధన కోసము మరి సమ్మె చేసే హక్కు ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు బాధాకరం, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక హక్కులను కూడా ఈ 2.5 సంవత్సరంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం అన్నీ కూడా కాల రాస్తున్నాయి. అందులో భాగంగా మరి 8 రోజుల నుంచి సమ్మె చేస్తున్నటువంటి ఆర్టిజన్స్ కానీ అన్మ్యాన్డ్ వాళ్ళను కూడా కనీసం లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో అయినా పిలిచి, లేక విద్యుత్ శాఖ మంత్రి గారైనా పిలిచి కనీసం వాళ్ళతో చర్చలు జరిపి ఇవి అవుతాయి ఇవి కావు అని చెప్పకుండా మరి కాలయాపన చేయటమే కాకుండా మరి వారి హక్కులను కాలరాస్తున్నటువంటి చర్యను ప్రజాస్వామ్యవాదిగా, ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకునిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవైపు పరిస్థితి ఈ తీరుగా ఉంటే మరి గతంలో సమైక్య రాష్ట్రంలో మరి ఇదే ఆర్టిజన్స్ ఆ రోజు సుమారు 26,000 మంది ఉండే వారి దీన పరిస్థితులను చూసి ఆ రోజు టీఆర్వీకేఎస్ ఆధ్వర్యంలో ఆనాటి ఉద్యమ నేతను కేసీఆర్ గారిని కలిసినప్పుడు వీరి సమస్యలను చెవులతోని విని కళ్ళతోని చూడడం కాకుండా మనసు పెట్టుకొని ఆలకించి ఆ రోజు విద్యుత్ సంస్థ 100 సంవత్సరాల పాటు జరుగుతున్న ఉత్సవాలలో మరి ఆ రోజే కేసీఆర్ గారు ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రావడం ఖాయం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24,000 మంది ఆర్టిజన్స్ను ఖచ్చితంగా ఈ సంస్థలో విలీనం చేస్తాం, వాళ్ళని అప్గ్రేడ్ చేస్తాం, కన్వర్షన్ చేస్తామని చెప్పి ఆ రోజే మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి 4 డిసెంబర్ 2016లో మరి వీరికి ఒకే ఒక కలం పోటుతోని వీరి ఉద్యోగాలలో, వీరి కుటుంబాలలో ఒక వెలుగు నింపినటువంటి కేసీఆర్ గారు మరి ఆ రోజు అయితే మరి ఒక నిరుద్యోగి కారణంగా కోర్టుకు అప్పీల్ చేస్తే కోర్టును కూడా గౌరవించే కేసీఆర్ గారు కాబట్టి ఒక ఆలస్యం 1 సంవత్సరం కాలం పాటు మరి ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా న్యాయ నిపుణులతోని మరి విచారించి అనేక మందిని కూడా మరి అన్మ్యాన్డ్ వర్కర్స్ అనుకోండి, ఆర్టిజన్స్ అనుకోండి, వాళ్ళందరికీ కూడా మరి జీవితాలలో వెలుగు నింపినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు చూస్తే ఈరోజు ఆర్టిజన్స్ను, అన్మ్యాన్డ్ వర్కర్స్ను, ఇంకా అనేక కార్పొరేట్ ఆఫీసులలో, అనేక ఎన్పీటీసీల్లో పనిచేస్తున్నటువంటి ఇతర స్వీపర్లు కానీ, వాచ్మెన్లు కానీ వాళ్ళ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. అందుకే ఈరోజు ఈ గుడ్డి ప్రభుత్వం, ఈ చెవిటి ప్రభుత్వం, ఈ మనసు లేని ప్రభుత్వానికి కనువిప్పయ్యే విధంగా మా సోదరులకు మరి మద్దతు తెలిపేదానికి మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆదేశం మేరకు ఈరోజు రావడం జరిగింది. ఈ ప్రభుత్వం దృష్టిలో కేవలం 24,000 మంది ఉండొచ్చు, కానీ 24,000 కుటుంబాల వెనుక లక్షలాది మంది విద్యుత్ వినియోగించే మరి అనేక కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నారు.
ఆ కుటుంబాలన్నీ కూడా ఈ ఆర్టిజన్స్కు అన్మ్యాన్ వర్కర్స్కు 24,000 మందితో పాటు లక్షలాది కుటుంబాలు ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏ ఒక్క కార్మికుని కూడా టర్మినేట్ చేస్తే బిడ్డ ఖచ్చితంగా మీ గవర్నమెంటే టర్మినేట్ అవుతుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కరెంటు ఉద్యోగులతోని కనుక పెట్టుకుంటే చెలగాటం పడితే కరెంట్ షాక్ తగులుతుందని చెప్పి మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ వెంటనే మరి చర్చలు జరపండి, సామరస్యంగా జరపండి. వారు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, ఎవరిని బెదిరిస్తలేరు, ఎవరి అధికారులకు ఆటంకం కలిగిస్తలేరు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసము మరి చేస్తున్నటువంటి సమ్మె 8వ రోజు చేరినప్పటికీ కూడా మీరు చర్చలకు పిలవకపోవడం చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు తెలుపుతారు. వీరి న్యాయమైనటువంటి కోరికలు నెరవేరే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నిర్ణయాధికారం చేసేటువంటి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపితే మావి న్యాయపరమైనటువంటి డిమాండ్ల అన్యాయమైనటువంటి డిమాండ్ల తెలుస్తుందన్నటువంటి అంశాన్ని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అండగా నిలుస్తామన్నటువంటి ఒక భరోసాను ఇచ్చారు. మరోవైపు ఒకవేళ ఒక్క ఆర్టిజన్ నాయకుడినో లేకుంటే ఒక్క ఆర్టిజన్ కార్మికుడిని టర్మినేట్ చేస్తే ఈ ప్రభుత్వాన్ని టర్మినేట్ చేస్తామన్నటువంటి ఒక హెచ్చరిక కూడా ప్రభుత్వానికి జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా నుంచి.